మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఒక మంచి పని చేస్తే ఎన్నో అవరోధాలు అవన్నీ అధిగమించి ఆ మంచి పనిని సక్సెస్ చేస్తే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. అలాగే ఒక చెడ్డ పని చేసినప్పుడు దానికి ఎటువంటి అవరోధాలు లేకున్నా కూడా అది ఇచ్చే ప్రతిఫలం మాత్రం ఏ నాటికైనా చాలా కఠినంగా ఉంటుంది. ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ ఫారెస్ట్‌లో బెండలపాడు స్టేషన్ దగ్గర ఉన్నాను. నవంబర్ 22, 2022 ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చాలా సాడెస్ట్ డే అని చెప్పాలి. శ్రీనివాసరావు గారు రేంజ్ ఆఫీసర్ అతి కిరాతకంగా చంపబడిన రోజు. అలాగే ఆగస్ట్ 13, 2024 అదే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో మెమరబుల్ డేగా చరిత్రలో నిలిచిపోతుంది. దీనికి గల కారణాలేంటి అనేది మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎఫ్‌టిఓ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ శ్రీనివాసరావు గారి గుర్తుగా ఒక స్మృతి వనం అనేది స్టార్ట్ చేస్తున్నారు కదా! సో దీని వెనుక మెయిన్ మోటో ఏంటి సార్? 2022 నవంబర్ 22వ తేదీన ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి ఒక బ్లాక్ డే. ఆ రోజు మా అందరిలో ఒకటిగా ఉన్నటువంటి సిహెచ్ శ్రీనివాసరావు గారు విధి నిర్వహణలో భాగంగా ఆయన ఈ ప్లాంటేషన్ రక్షించడానికని వచ్చినప్పుడు ఆయన ప్లాంటేషన్ని కాపాడుతూ ఈ అడవిని కాపాడుతున్న సందర్భంలో గుత్తికోయల దాడిలో కిరాతకంగా ఇదే ప్రదేశంలో ఆయన చంపబడ్డాడు. ఇక్కడే ఆయన్ని హతమార్చారు. ఆయనకి గుర్తుగా ఇదే ప్రదేశంలో ఈరోజు 16,660 మొక్కల్ని ఎక్కడైతే ఆయన్ని చంపారో, ఎక్కడైతే ఆయన్ని కిరాతకంగా హతమార్చి ఇక్కడున్న సుమారుగా ఒక 10 అంటే 25 ఎకరాల ఫారెస్ట్ ఏరియాని నాశనం చేసి ధ్వంసం చేశారో, అదే ప్రదేశంలో మళ్ళా 16,660 మొక్కలు నాటి శ్రీనివాసరావు గారి యొక్క ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న సంకల్పం ద్వారా చేపట్టడం జరిగింది. దానికి మా 4 జిల్లాల అటవీ శాఖ అధికారులందరి సహకారంతో ఈరోజు ఈ ప్లాంటేషన్ని చేపడతా ఉన్నాం. దీనిని మన పై అధికారుల ఆదేశాల మేరకు దీని ఒక స్మృతి వనంగా సిఎస్ శ్రీనివాసరావు స్మృతి వనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఈ కౌంట్ వెనక ఏదైనా ఉందా సార్? 16,660. సో ఇది మొత్తం 10 హెక్టార్లు అంటే 25 ఎకరాలు. సో ఇందులో మేము 3 మీటర్లు ఇంటూ 2 మీటర్ల విడ్త్‌తో మేము ప్లాంటేషన్ తీసుకోవడం వల్ల సుమారుగా మాకు 16,660 మొక్కలొచ్చాయి. అందుకని స్పెసిఫిక్‌గా దానికి ఎటువంటి ఇదేం లేదు. ఆ కౌంట్ బట్టి దాన్ని బట్టి ఎన్ని మొక్కలు ఎక్కువ నాటడానికి అవకాశం ఉందో అన్ని మొక్కలు నాటాం. సార్ అంత కిరాతకంగా ఒక మనిషిని మానవతా హృదయం లేకుండా చంపడానికి గల కారణాలేంటి సార్? ఈ యాక్చువల్‌గా ఈ శ్రీనివాసరావు గారి హత్యకి ప్రధాన నిందితులు వాళ్ళు గుత్తికోయలని అంటాం. ఈ గుత్తికోయలు ఏం చేస్తారనంటే ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వలస వచ్చి ఈ ఏరియాలో ఏదైనా మంచి ఫారెస్ట్ ఏరియాని చూసుకొని ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆక్యుపేషన్ చేసుకొని అక్కడ ఉండి చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని ఆ చుట్టూ ఉన్న ఫారెస్ట్‌ని మొత్తం నాశనం చేసి, ఈవెన్ ఆ చుట్టూ ఉన్న జంతువులను కూడా నాశనం చేసి ఒక చిన్న ఒక విలేజెస్ లాగా చిన్న హ్యామ్లెట్స్ లాగా ఏర్పాటు చేస్తారు. అడవి మధ్యలో సెంటర్‌లో. సో వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ ఫారెస్ట్‌ని నాశనం చేసే క్రమంలో ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్లు దాన్ని అడ్డుపడతారో, ఆ అడ్డుపడేటప్పుడు వాళ్ళని ఇట్లా ఈ విధంగా బెదిరించడం కానీ ఇంతవరకు యాక్చువల్‌గా బెదిరించడమో లేకపోతే ఏదైనా అక్కడి నుంచి ఏదైనా చేయడమో జరిగేది. బట్ ఇప్పుడు గత సంవత్సరం అదే 2022లో ఎవరైతే ఈ శ్రీనివాసరావు గట్టిగా ఎదుర్కొన్నాడో, ఈ ఏరియాలోకి ఎవరు రాకుండా కాపాడడానికి తన ప్రయత్నం చేశాడో, అందులో భాగంగా ఆయన చంపడం జరిగింది. నిందితులకి శిక్ష పడిందా సార్? పడిందండి. వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడింది. సో ఈ విషయంలో కొత్తగూడెం పోలీస్ వారు చాలా చొరవ తీసుకొని అతి తొందరగా శిక్ష పడింది. వాళ్ళిప్పుడు ఇంప్రిజన్‌మెంట్‌లో ఉన్నారు. ఈ సంఘటన తర్వాత గుత్తికోయలలో ఏమైనా మార్పనేది వచ్చిందా? గుత్తికోయలలో యాక్చువల్‌గా మార్పనంటే చాలా సంవత్సరాలుగా సుమారుగా
10, 11 ఆ టైం నుంచి కూడా చాలా మంది ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి ఫారెస్ట్ ఏరియాలో చాలా ప్రదేశాలలో ఎక్కడైతే డీప్ ఫారెస్ట్ ఉందో అక్కడ ఆక్యుపేషన్ చేసుకున్నారు. బట్ కొత్తగా ఇప్పుడైతే ఎటువంటి ఎక్స్‌టెన్షన్స్ చెట్లు కొట్టడం గానీ, ఏదైతే ఇంతకుముందు చేసుకున్నారో దాన్ని చేయడం లేదు గానీ, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు ఫారెస్ట్ నుంచి ఖాళీ చేయడం అనేది కొంచెం అది పెద్ద టాస్క్. దీంట్లో గవర్నమెంట్ మీకేమైనా హెల్ప్ చేస్తుందా? ఎందుకంటే ఒక మనిషికి దెబ్బ తాకితేనే మనం అయ్యో అంటామే. అంత చంపి వెనక నుంచి వచ్చి ఇంత దారుణంగా చేశారు కదా! సో, వీటి మీద వీళ్ళ మీద వాళ్ళు మన డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా కాదు. గవర్నమెంట్ ఏదైనా మీకు సపోర్టింగ్‌గా నిలబడిందా? ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకుందండి. వాళ్ళని పోలీస్ శాఖ ద్వారా ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి శిక్ష పడేటట్టు మనం చేయగలిగాం. 2 ఆ కుటుంబానికి మనం అన్ని రకాలుగా ఫైనాన్షియల్‌గాను, అన్నిటి రకాలుగాను మనం ప్రభుత్వం తరపు నుంచి మనం కుటుంబానికి ఆదుకోగలిగాం. బట్ ఈ గుత్తికోయల విషయంలోకొస్తే గత సంవత్సరం 2 సందర్భాలలో మనం ఈ పోడు హక్కు పత్రాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు మన స్టేట్ వాళ్ళు గాదు గాబట్టి, వాళ్ళని ఎస్టీ కింద మనం కన్సిడర్ చేయలేదు. సో, వాళ్ళు ట్రైబ్స్ అని అక్కడ చెప్తున్నారు గానీ, వాళ్ళని ఎస్టీ కింద కన్సిడర్ చేయలేదు. వాళ్ళకి ఎటువంటి హక్కు పత్రాలు కూడా ఎక్కడ ఇవ్వడం జరగలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిందా? లేదు. అంటే వాళ్ళు మన స్టేట్ వాళ్ళు గాదు కాబట్టి, వాళ్ళు మన స్టేట్‌లో వాళ్ళు ఎస్టీస్ గాదు. హ్మ్. ఎస్టీస్ కాదు కాబట్టి వాళ్ళకి హక్కు పత్రాలు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం లేదు. ఈ ఫ్యూచర్‌లో కూడా వాళ్ళకి రావు. ఇప్పుడు ఎవరైతే గుత్తికోయల ఫారెస్ట్‌లో ఉన్నారో అది టోటల్‌గా ఇల్లీగల్ ఎంక్రోచ్‌మెంట్స్. సరే ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ ఒకప్పుడు గుత్తికోయల స్వాధీనంలో ఉండి అంతా పొలంలాగా అన్ని కమర్షియల్ క్రాప్స్ వేశారు కదా! సో, దాన్ని ఎలా మళ్ళీ రీట్రైవ్ చేసుకున్నారు? ఎప్పుడైతే ఈ హత్య జరిగిన తర్వాత ఈ ఏరియాని వాళ్ళు ఆక్యుపై చేసుకొని పత్తి, వరి చేను అవి ఏసుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడికి ఆహ్, అక్టోబర్ 10వ తేదీన చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ నేను కొత్తగూడెం ఎఫ్‌డీఓగా చార్జ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ విజిట్ ఈ ప్లాంటేషన్ చేయడమే జరిగింది. వచ్చిన తర్వాత చూసేసరికి పత్తి చేను, వరి చేనులు అవి ఉన్నాయి. సో, ఒక వ్యక్తి రేంజ్ ఆఫీసర్ దీనికోసం తపన పడి దీన్ని రిట్రీవ్ చేయాలి, దీన్ని కాపాడాలి అన్న ఉద్దేశ్యంతోటి ఆయన ప్రాణత్యాగం చేసిన ప్రదేశంలో మళ్ళా ఇది అన్యాక్రాంతం అవ్వడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అనిపించింది. తర్వాత పై అధికారులతో మాట్లాడడం జరిగింది. వెంటనే పై అధికారులకి రిపోర్ట్ చేయడం జరిగింది. సో, దీని వెనక కొంచెం ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో మా అధికారులు వాళ్ళపైన యాక్షన్ కూడా ఇమ్మీడియేట్‌గా తీసుకోవడం జరిగింది. మా కన్జర్వేటర్ గారు భీమానాయక్ సారు, మా డీఎఫ్ఓ గారు కిష్టా గౌడ్ సారు ఇమ్మీడియేట్‌గా వెంటనే ఆదేశాలిచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఎట్లా ఉన్నా కూడాను దాన్ని రిట్రీవ్ చేసుకొని, దాన్ని మళ్ళా మనం స్వాధీనం చేసుకొని, దాంట్లో ఎంత కష్టమైనా సరే, ఎవరి హెల్ప్ అయినా సరే తీసుకొని మనం ప్లాంటేషన్ పెడదామని చెప్పేసనన్నారు. సో, మా డీఎఫ్ఓ గారు కూడా వెంటనే రావడం జరిగింది. విజిట్ చేయడం జరిగింది. అండ్ దెన్ మా సీసీఎఫ్ గారు కూడా వెంటనే వచ్చి విజిట్ చేసిన తర్వాత, మా పై అధికారులు హెడ్ ఆఫీస్ నుంచి విజిలెన్స్ పీసీసీఎఫ్ గారు కూడా వచ్చి ఇన్స్‌పెక్షన్ చేసి, దీన్ని మళ్ళా ప్లాంటేషన్ చేసి స్మృతివనం కింద ఏర్పాటు చేద్దామని చెప్పేసి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సీరీస్ ఆఫ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసినాం విలేజ్‌లో. లోకల్ గ్రామస్తుల యొక్క సహకారం తీసుకున్నాం. లోకల్ పోలీసుల యొక్క సహకారం తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని వాళ్ళతో మీటింగ్‌లు పెట్టి, మళ్ళా ఎవరైనా గాని వస్తే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ పడింది కదా! అదే విధంగా మిగతా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పిన తర్వాత వాళ్ళలో కూడా కొంత మార్పొచ్చింది. సో, వెంటనే దీని చుట్టూ 2 మీటర్ల వెడల్పుతో ఒక పెద్ద ట్రెంచ్ తవ్వడం జరిగింది. వెంటనే ఎవరు రాకుండా. చుట్టూ గేట్లు కూడా పెట్టడం జరిగింది. సో, ఈ ఏరియాని కంప్లీట్ సెక్యూర్‌గా ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు ప్లాంటేషన్ స్టార్ట్ చేసాం. థాంక్ యూ సో మచ్. మీరు చేసే వర్క్‌కి అండ్ మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినందుకు.